హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఎంత పెద్ద సొరకాయ ఉంది. వద్దన్న 4 అడుగులు ఉంది. కిచిరికాయ చెట్టు కలుకో ఉంది. చూడండి కిచిరికాయ ఎంత కిందనే ఉన్నాయో. ఇదే విధంగా మీ ఊర్లో ఏమన్నా చెట్లు ఉంటే కామెంట్ చేయండి. వీడియోలు దీని మీరు ఇంకొకటి పైన సొరకాయ ఉంది. రౌండ్ సొరకాయ, అది పొడుగు సొరకాయ. 2 రకాల సొరకాయ వేస్తుంది మా అవ్వ. ఒక సొరకాయ ఇవ్వండి, ఇవ్వలేదు. విత్తనాలు గాలనింది పైసూరికి. చూడండి కిందనే ఉన్న కిచిరికాయ లైట్లకి మచ్చ వచ్చేస్తుంది నల్లంగా. దానికైనా ముందు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా చాలా మంది. అదేవిధంగా సొరకాయ పిందలు, సొరకాయ చూడండి పూత ఏ విధంగా పట్టున్నదో మన చెట్టుకి. అదే మాదిరి పిందలు చూపిస్తుంది చూడండి. ఇంకా 1 నెల 2 నెలలు దాకా పడుతుంది కాయకి రావాలంటే, కూర వండుకోవాలంటే. ఒక పిందలు చూడండి, చుట్టూరు కింద మచ్చ ఉంటుంది. ఆ మచ్చకి ఏదైనా ముందునే చెప్పండి, మాకైతే తెలియదు ప్రస్తుతానికి. అదేవిధంగా ఇంకొక సైడ్ చూడండి, ఇంకొక కాయ బాగుంటుంది కింద. చూడండి అది ఇంకా బాగుంది, గుండ్రంగా ఉంది. ఇదైతే అదే ఒక మచ్చలు కానీ ఇది బాగుంది. అదేవిధంగా చెట్టుకి మన పిచ్చుకు, అదేవిధంగా కిచిరికాయ చెట్టుకి పిచ్చుకు గుడి ఒకటి పెట్టున్నది. మా తమ్ముడు వద్దు వద్దనగానే అది పిచ్చుకు గుడి ఏమన్నా చూద్దాం గుడ్లు ఉన్నాయని చెప్పి తీస్తున్నాడు. మెత్తంగానే అంట పక్క వరే వద్దురా నలిగిపోతే పగిలిపోతాయి అన్న కూడా వినిపించుకోలేదు. తీసి ఒక్కటొక్కటి అరిచేది పట్టుకుని ఒకటి పెట్టినాడు, ఇంకోటి తీస్తున్నాడు. మళ్ళీ 2 తీసి చూపిస్తున్నాడు. బల్లి గుడ్లు ఉన్నట్టు ఉన్నాయన, కాకపోతే పిచ్చుకు గుడ్లు ఉన్నాయని చెప్పినాడు. అంతరాకే ధనం వచ్చేసింది అంతా కూడా చెప్తున్నాడు. ఒక్కటొక్కటి గుడ్లో పెట్టేస్తున్నాడు. పెట్టేసి ఎట్టునేది అట్లా బంద్ ఇచ్చేస్తాం. చూస్తున్నారు కదా. ఇదే విధంగా మీ చెట్టుకి ఏమైనా ఉంటే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము. ఇందాక క్లారిటీగా కనబడలేదు సొరకాయ ఎంత క్లారిటీగా ఉందో. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, సరే, బాయ్.